హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చిత్రకళాశ్రీ. ఈరోజు నేను వాటర్ కలర్ వేద్దాం అనుకునే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లం 1. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 కలర్స్ మనం మిక్స్ చేసినప్పుడు అక్కడంతా మడీగా డల్ కలర్ వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎక్కువగా వెట్ ఆన్ వెట్ టెక్నిక్ యూస్ చేస్తాం వాటర్ కలర్స్లో. సో అప్పుడు కొంచెం బ్లెండింగ్ అనేది కరెక్ట్గా చేస్తే అప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనం ఒక లేయర్ వేస్తాము, మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాము. వేసినప్పుడు అది ప్యాచెస్ కింద కనిపిస్తుంది. అలా ప్యాచెస్ కింద రాకూడదు అంటే మనం కొంచెం తొందరగా వర్క్ చేయాలి. అంటే అది డ్రై అయిపోకుండా అది వెట్గా ఉన్నప్పుడే మనం బ్లెండింగ్ అనేది మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు మనం చేయాలి. అప్పుడు మనకి అక్కడ ప్యాచ్ అనేది కనిపించదు. అది సెకండ్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మనం వాటర్ కలర్ అప్లై చేసినప్పుడు పేపర్ అనేది ఇలా బెండ్ అయిపోయినట్టు, వ్రాప్ అయిపోయినట్టు మనకి కనబడుతుంది. సో మనం వాటర్ కలర్ వేద్దాము అనుకున్నప్పుడు తీసుకున్న పేపర్ 300 GSM అంతకన్నా ఎక్కువ ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే పేపర్ అనేది వాటర్ కలర్ అప్లై చేసిన వెంటనే కొంచెం టేర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ హార్డ్ ఎడ్జెస్. అంటే మనం ఫస్ట్ ఎడ్జెస్ వేసినప్పుడు అవి డ్రై అయిపోయి అలానే ఉండిపోతాయి. కాబట్టి అది డ్రై అవ్వకుండానే సాఫ్టన్ చేసేయాలి క్లీన్ బ్రష్తో. అలా అని కలర్ ఉన్న బ్రష్తో కాదు, కొంచెం అది క్లీన్ చేసి లేకపోతే న్యూ బ్రష్ తీసుకుని ఆ ఎడ్జెస్ని సాఫ్ట్ చేస్తే మనం ఆ ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం ఈజ్ ఒకే ఏరియాలో ఎక్కువ కలరు అప్లై చేసినప్పుడు అక్కడ ఒకే ప్లేస్లో మనం బ్రష్తో అంటూ ఉంటే అక్కడ పేపర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో టూ మచ్ ఆఫ్ పెయింటింగ్ అప్లై చేయకూడదు. ఎక్కువ వాటర్ ఉండేటట్టుగా అప్లై చేయకూడదు. అప్లై చేసినా కూడా పైనుంచే బ్లెండింగ్ అనేది నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ప్యాచీ వర్క్ కూడా కనిపించదు, పేపర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. అండ్ లేయరింగ్ చేసినప్పుడు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్య గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే అప్పుడు ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్ కలిసిపోకుండా ఉంటుంది. లేదంటే రెండు కలిసిపోయి అక్కడ బ్లెండింగ్ అనేది సరిగ్గా జరగక ప్యాచీ వర్క్ కింద కనబడుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద టిప్స్ ఐ ఫాలో. మీకు కూడా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్. ఇంకా మీకు వాటర్ కలర్ పెయింటింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు అంటే ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేయండి. నేను మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వగలుగుతాను. Thank you so much.